హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు కొండబాబు గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈరోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఇప్పుడు వచ్చేసి మేడం మనకి డిజైనర్ ఫ్యాన్సీ ఆల్ వెరైటీస్ ఫ్యాన్సీ డిజైనర్ సారీస్. ఫస్ట్ వచ్చేసి మనకి పట్టు చూపిస్తున్నారు. పట్టు మల్టీ కలర్స్, మంచి కలర్స్ అన్ని యాడ్ చేశారండి దీంట్లో. లైట్ బేబీ పింక్, అలాగే ప్యారెట్ గ్రీన్, లెమన్ ఎల్లో, మనకి మల్టీ కలర్ కాంబినేషన్ తో చక్కగా వచ్చింది డిజైన్ అంతా కూడా. దీంట్లో కలర్ కాంబినేషన్స్ బాగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో 1 మీటర్ పళ్ళు, ఇక్కడ కొంచెం డార్క్ కలర్ తో మనకి లైన్స్ వైజ్ గా ఇచ్చారు. 1 మీటర్ అంతా కూడా బేబీ పింక్ ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇట్లా కడ్డీ బోర్డర్ లాగా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చేసి మనకి లైన్స్ లాగా తీసుకున్నారనమాట. పైన వచ్చేసరికి గ్రీన్ కలర్ ఉంటుంది, కింద వచ్చేసరికి పళ్ళు కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్తో సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది ఇక్కడ యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి లెమన్ ఎల్లో షేడ్ ఉంటుంది. ఈ 3 కలర్స్ ఇచ్చినా కూడా ఈ 3 కలర్స్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లే తీసుకున్నారు. చాలా కూల్ కలర్స్ కాంబినేషన్ ఉంటుందన్నమాట. ఈ సారీ మొత్తం కూడా లైట్ వెయిట్ పట్టు ఉంటుంది. పళ్ళు కలర్ ఏదైతే ఉందో అలాగే కింద స్కర్ట్ బోర్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ ఉంటుంది. ప్లస్ బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది 4285 మేడం. ఇది ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 4285 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సమంతక పట్టు సారీ. ఇది సమంతక పట్టు రెడ్ కలర్, మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది సారీ మొత్తం కూడా. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు బ్యాక్గ్రౌండ్ అండ్ సారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. పళ్ళు మొత్తం కూడా మనకి జరీతో ఎలివేట్ చేశారు. మధ్యలో అంతా కూడా మనకి బడ్స్ టైప్ ఆఫ్ డిజైన్, తర్వాత 2 సైడ్స్ కూడా మనకి మ్యాంగో డిజైన్, ఒక టర్నింగ్ క్రీపర్ అనేది యాడ్ చేశారనమాట. ఇది 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుంది. సారీ మొత్తం మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక దర్బార్ బోర్డర్ స్టైల్లోనే కొంచెం హాఫ్ పార్ట్ ఇచ్చారు. ఇదంతా కూడా కొంచెం లెంతీ కడ్డీ బోర్డర్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక రుద్రాక్ష టైప్ ఆఫ్ డిజైన్ కూడా యాడ్ చేశారు. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ ఈ సారీకి సెకండ్ వైపు కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్తోనే లీఫ్ వర్క్ బంచ్ ఇచ్చారు. అది కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకుని ఆ గోల్డ్ కలర్ కాంబినేషన్కి కింద లీఫ్ అంతా కూడా ఒక చోట వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంటుంది, ఇంకొక చోట మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. మనకి బ్లౌజ్ కూడా రెడ్ కలరే ఉంటుందండి. టోటల్ సారీ అంతా మనకి రెడ్ కలర్. ఇక్కడ ఏదైనా మనం స్టోన్ వర్క్ చేయించుకుంటే కనుక బాగుంటుంది ఈ సారీకి. ఈ సారీ కాస్ట్ 10,725 రూపీస్. 10,725 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది మధురై సిల్క్ ఫ్యాన్సీ. ఇది మధురై సిల్క్ ఫ్యాన్సీ చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి. ఏ సీజన్లో కట్టుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉండే విధంగా ఇచ్చారు ఈ ఫ్యాబ్రిక్ మధురై సిల్క్. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్లో మనకి పింక్, ఆరెంజ్, బ్లూ, గ్రీన్, లెమన్ ఎల్లో ఇట్లా డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా మనకి లైన్స్ వైజ్గా ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్ ఉంటుంది. అలాగే మనకి పళ్ళులో ఎన్ని కలర్స్ అయితే తీసుకున్నారో అన్ని కలర్స్తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్లో అంతా కూడా మనకి ఒక వేవీ టైప్ ఆఫ్ డిజైన్, దట్టు మనకి క్రీమ్ కలర్ బేస్ మీద మనకి ఇన్ని కలర్స్ అనేది మనకి ఇక్కడ మిక్స్ అయ్యేసరికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ప్రింటెడ్ మోడల్ ఉంటుంది. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ మనకి ప్రింట్ వర్కే కంటిన్యూ చేశారనమాట ఫుల్ సారీ అంతా కూడా. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్రిక్ రెడ్ 2 కలర్స్ కాంబినేషన్తో మనకి లైన్స్ వైజ్గా ఇచ్చారు. పైన వచ్చేసరికి 1 ఇంచ్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. చాలా బాగుంది ఈ సారీ. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1050 రూపీస్ మేడం. 1050 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. త్రివేణి ఫ్యాన్సీ సారీ మేడం. ఇది త్రివేణి ఫ్యాన్సీ సారీ లైట్ క్రీమ్ కలర్ పైన మనకి వీట్ కలర్తో మనకి ప్రింట్ డిజైన్ అంతా వచ్చింది. పళ్ళులో చూసినట్లయితే కనుక 2 లైన్స్ లాగా బ్లూ కలర్ ఇచ్చేసి మధ్యలో మనకి గోల్డ్ కలర్ లైన్ ఇచ్చారు. అదే కలర్ కాంబినేషన్తో మనకి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్తో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది 1 సైడ్. ఇంకొక వైపు చూసినట్లయితే కనుక పైతానీ స్టైల్లో మనకి బోర్డర్ వచ్చిందండి. గోల్డ్ కలర్ కాంబినేషన్తో బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన టెంపుల్ డిజైన్తో ఇచ్చారనమాట ఈ పైతానీ బోర్డర్ కూడా. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాము. ఇక్కడ మనకి చందేరి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ బేస్. సారీలో వచ్చినట్లే పైన మనకి సింగిల్ బోర్డర్, కింద వచ్చేసరికి గోల్డ్ కలర్ బోర్డర్. సేమ్ సారీలో వచ్చినట్లే ఇక్కడ కూడా ఇచ్చారనమాట 2 సైడ్స్ కూడా. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1315 రూపీస్. 1350 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణలో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి. పటోలా ఫ్యాన్సీ. ఇది పటోలా ఫ్యాన్సీ సారీ మొత్తం లీఫ్ వర్క్ ఉంటుందండి. సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. ఇక్కడ మనకి పీచ్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది కదా. పళ్ళులో చూసినట్లయితే కనుక లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే మనకి లీఫ్ వర్క్ డిజైనే సేమ్ డిజైనే కంటిన్యూ అవుతుంది, కానీ కలర్ అనేది మనకి వేరియేషన్ ఇచ్చారు. అలాగే లాస్ట్లో మనకి చైన్స్ లాగా ఇట్లా థ్రెడ్స్ కూడా యాడ్ చేశారనమాట, హ్యాంగింగ్ థ్రెడ్స్.
ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. శారీ మొత్తం కూడా పీచ్ కలర్, పైన వచ్చేసి మనకి చిన్నగా గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీకి సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసి మనకి పళ్ళులో ఏదైతే కలర్ కాంబినేషన్ తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట. అంటే వేరియేషన్ కుచిళ్ళ పార్ట్లో మనకి వేరియేషన్ అనేది కనిపించే విధంగా. టోటల్ శారీ అంతా మనకి ఇలా ఉంటుంది. ఈ శారీకి బోర్డర్ అనేది గోల్డ్ కలర్ ఉంది కదా, అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ గోల్డ్ కలర్తో ఇచ్చారు. 1 మీటర్ బ్లౌజ్ ఇచ్చారు. శారీలో కలర్స్ ఉన్నాయండి దీంట్లో? కలర్స్ అవైలబుల్ మేడం ఇది. ఓకే, దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ 1075 రూపీస్. 1075 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. రాయల్ జైపూర్ శారీ. రాయల్ జైపూర్ శారీ అండి. టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది శారీ అంతా కూడా. శారీ మొత్తం మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక కడ్డీ బోర్డర్లోనే మనకి లైన్స్ లాగా వేరియేషన్ చూపించారు పళ్ళు పార్ట్లో. టోటల్ శారీ బోర్డర్స్ అన్నీ కూడా మనకి కడ్డీ బోర్డర్స్ లాగానే పైన కూడా 2 ఇంచెస్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ డిజైనింగ్ అనేది కనిపిస్తుందండి. దాంట్లో ఏంటంటే ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్తో 2 కలర్స్ వేరియేషన్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. బ్లూ కలర్తో మనకి ఒక చిన్న క్రీపర్ వర్క్ ఉంటుంది. శారీ మొత్తం మనకి ఈ బుటీస్ అనేది కంటిన్యూ చేశారు. సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే ఈ సెకండ్ వైపు బోర్డర్ అంతా కూడా మనకి కొంచెం పార్సీ వర్క్ బోర్డర్ టైప్లో శారీలో ఏ 2 కలర్స్ అయితే తీసుకున్నారో మస్టర్డ్ ఎల్లో అండ్ రెడ్ కలర్, అవే 2 కలర్స్ కాంబినేషన్తో మనకి కొంచెం బిగ్ సైజ్లో ఉండే విధంగా మనకి ఫ్లవర్స్ ఇచ్చారు. మొత్తం కూడా క్రీపర్స్ ఇచ్చారనమాట. శారీ మొత్తం మనకి ఈ డిజైన్ వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్, అంటే ఆ థ్రెడ్ వర్క్ ఏదైతే ఉందో శారీలో ఆ థ్రెడ్ వర్క్ అనేది మిస్ చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్తో ఇచ్చేసారు మనకి. ఇలా మొత్తం శారీ ఇలా ఉంటుంది కలర్ఫుల్గా ఎంబ్రాయిడరీ వర్క్తో. ఈ శారీ కాస్ట్ 2220 రూపీస్. 2220 రూపీస్. రాయల్ ఫ్యాన్సీ ఇది. నోయల్ ఫ్యాన్సీ సారీ. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ వచ్చింది. పళ్ళు చూసినట్లయితే కనుక ఎల్లో కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్, ఎల్లో అండ్ గంధం కలర్ 2 కలర్స్ కలిసి మిక్స్ అయ్యాయండి. ఎల్లో అండ్ శాండిల్ కలర్, దీనిపైన గ్రీన్ కలర్, గోల్డ్ కలర్, పింక్ కలర్ కాంబినేషన్తో ఒక బంచ్ ఇచ్చారు. పర్పుల్, గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఇంకొక బంచ్. ఆల్టర్నేట్గా మనకి బంచెస్ మోడల్ 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ ఇచ్చారు. శారీ మొత్తంలో మనకి ఇవే కలర్స్ అనేది కంటిన్యూ చేశారనమాట. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే కనుక పర్పుల్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న డైమండ్స్ టైప్ ఆఫ్ బోర్డర్ మనకి 2 సైడ్స్ కూడా ఇచ్చారు ఈ శారీకి. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక శాండిల్ కలర్ కాంబినేషన్తో ఎలోయిష్ మిక్స్ ఉంటుంది. అది ఆల్టర్నేట్ బాక్సెస్ లాగా తీసుకున్నారు. ఒక లైన్ మొత్తం పింక్ కలర్ ఉంటుంది ఆల్టర్నేట్ చెక్స్, ఇంకొక లైన్ మొత్తం కూడా గ్రీన్ కలర్, ఇంకొక లైన్ మొత్తం కూడా మనకి పర్పుల్ కలర్. 3 కలర్స్తో మనకి కొంచెం కలర్ఫుల్గా ఉండే విధంగా ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇచ్చారు. ఈ శారీ కింద బోర్డర్ చూసినట్లయితే కనుక ఒక టర్నింగ్ క్రీపర్ ఉంటుందండి. ఇక్కడ కూడా మనకి 3 కలర్స్ పింక్, గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో సెకండ్ బోర్డర్ అనేది యాడ్ చేశారనమాట శారీ. ఇక్కడ మనకి బ్లౌజ్ పార్ట్ చూసినట్లయితే కనుక ప్లెయిన్ తీసుకున్నారు. పైన వచ్చేసరికి పర్పుల్ కలర్ డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఉన్నటువంటి బోర్డర్ ఉంటుంది. సెకండ్ వైపు వచ్చేసరికి మనకి శారీలో ఎలాంటి ఫ్లవర్ అయితే మనకి తీసుకున్నారు, ట్రైబల్ ఫ్లవర్, సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ని హ్యాండ్స్ పార్ట్లో కూడా కవర్ చేశారు. ఈ శారీ కాస్ట్ 2175 రూపీస్. 2175 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. పైథానిక్ ఫ్యాన్సీ డిజైనర్ శారీ. పైథానిక్ ఫ్యాన్సీ డిజైనర్ శారీ. ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి. ఫ్యాబ్రిక్ అంతా కూడా మనం ఎప్పుడూ ఒకటే కలర్ కాంబినేషన్తో కొంచెం స్ట్రోక్స్ టైప్ ఆఫ్ డిజైన్ చూస్తాము. ఇక్కడ పీచ్ కలర్, పింక్ కలర్, బ్లూ, గ్రీన్ ఇట్లా ఆల్ కలర్స్ మిక్స్ అయ్యే విధంగా మనకి స్ట్రోక్స్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ ఉంటుంది. మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, తర్వాత కొంచెం డిజైన్ ఉన్నటువంటి గోల్డ్ కలర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. పళ్ళు పార్ట్లో మనకి వేరియేషన్ కనిపిస్తుంది. అంటే పైన మనం ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూనే ఇంకొకటి మనకి నెటెడ్ మెటీరియల్ తీసుకుని క్రీమ్ కలర్ మధ్యలో అంతా కూడా గోల్డ్ కలర్ ఫిల్లింగ్ ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా మనకి పింక్ కలర్తో ఒక డిజైనర్ బోర్డర్ ఇచ్చారు హ్యాంగ్ అయ్యే పార్ట్లో. ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైపు కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఇలా ఇచ్చారు 2 సైడ్స్. మొత్తం శారీ అంతా మనకి కొంచెం కలర్ఫుల్గా కనిపించే విధంగా ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి టోటల్గా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. ప్లస్ శారీలో 3 సైడ్స్ కామన్గా ఏదైతే మనం బోర్డర్ చూసామో అదే బోర్డర్ని అక్కడ మనకి 1 సైడ్ ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ 2125 రూపీస్ మేడం. 2125 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వల్కలం ఫ్యాన్సీ సారీ. వల్కలం ఫ్యాన్సీ సారీ అండి. ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. శారీ మొత్తం మనకి పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ మనకి లైన్స్ వైజ్గా తీసుకున్నారనమాట. అంటే ఇక్కడ ఎడ్జ్లో మనకి కొంచెం బిగ్ సైజ్ లైన్స్, మధ్యలో వచ్చేసరికి స్మాల్ సైజ్ లైన్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి జిగ్జాగ్ లైన్స్ తీసుకున్నారు. శారీలో ఉన్నట్లుగానే మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా ఇచ్చారు.
ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం అంతా కూడా బుటీస్ మోడల్ అండి. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, కొంచెం లైట్ జూట్ కలర్ మిక్స్ ఉంటుందన్నమాట. జూట్ కూడా మిక్స్ చేస్తారు ఈ సారీలో. దీనిపైన మనకి బుటీస్ మోడల్లో ఆల్ ఓవర్ సారీ అంతా కూడా పైన స్మాల్ సైజ్ బుటీస్ ఇచ్చారు. సారీ కింద పార్ట్ చూసినట్లయితే బోర్డర్ పైన ఏదైతే మనకి జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారో అదే లైన్ కంటిన్యూ చేస్తూ దానిపైన కూడా మనకి గోల్డ్ కలర్తో ఉండే విధంగా ఒక టర్నింగ్ క్రీపర్ అనేది కొంచెం లెంతీ ఇచ్చే విధంగా ఇచ్చారనమాట. సారీ మొత్తం కూడా ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది మనకి ఫుల్ సారీ అంతా. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా, అంటే మధ్యలో గోల్డ్ కలర్ బుటీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకి మిస్ చేసి కింద బోర్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కొంచెం లెంతీగానే ఇచ్చారు. అలాగే పైన మనకి స్మాల్ సైజ్ బార్డర్ ఇచ్చారు కదా జిగ్జాగ్ లైన్స్తో, సేమ్ అదే టైప్లో మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. టోటల్ సారీ మనకి ఇలా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ సారీస్లో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉందండి. మంచి మంచి కలర్స్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా గీతాకృష్ణ 2 షోరూమ్స్, వనస్థలిపురం అండ్ కొత్తపేట 2 షోరూమ్స్లో కూడా మనకి కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంది కాబట్టి ఈ సర్వీస్ని మీరు యూస్ చేసుకోండి. ఈ సారీ కాస్ట్ 1335 రూపీస్ మేడం. 1335 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. టొమాటో పింక్ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి. సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా టమాటో పింక్ కలర్ కాంబినేషన్ పైన పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ మధ్యలో డిజైన్ చేస్తూ దాని చుట్టూ అంతా మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే కనుక మనకి బనారసీ బోర్డర్స్ ఇచ్చారనమాట. వీట్ కలర్ మీద గోల్డ్ కలర్తో ఉండే విధంగా, అలాగే పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్తో గోట్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఈ సారీకి 3 సైడ్స్ కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. సారీ మొత్తం కూడా మనకి రన్నింగ్ డిజైన్, రన్నింగ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. మనకి గోట్ వర్క్ ఏ కలర్ అయితే ఇచ్చారో అలాగే డిజైన్లో మనకి స్మాల్ సైజ్లో బుటీస్ లాగా ఇచ్చారు కదా, ఇక్కడ ఇదే కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ వచ్చే విధంగా మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. అలాగే బనారసీ బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే బోర్డర్ని, సారీలో ఉన్నటువంటి బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా 2 సైడ్స్ కవర్ చేశారు. ఈ సారీ కాస్ట్ 1055 రూపీస్ మేడం. ఇది 1055 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. పట్టు టైప్ ఆఫ్ లుక్ కనిపిస్తుందండి ఫ్యాబ్రిక్ అంతా కూడా. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నవరత్న ఫ్యాన్సీ సారీ. నవరత్న ఫ్యాన్సీ సారీ అండి. ఇది మొత్తం కూడా మనకి ఒక డిఫరెంట్ గ్రీన్ కలర్ అండ్ మరూన్ కలర్ మిక్సింగ్తో వచ్చింది, అంటే కల్నేత బ్యాక్గ్రౌండ్తో. పళ్ళు చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనకి కడీ బోర్డర్సే అనమాట, అంటే కొంచెం గ్రేప్ కలర్ కాంబినేషన్, బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా ఆ కలర్ కాంబినేషన్ వచ్చింది. దానిపైన మనకి గ్రీన్ కలర్తో సెల్ఫ్ డిజైనింగ్ కూడా ఇచ్చారు ఈ సారీలో. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ సెల్ఫ్ డిజైనింగ్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి పైన బోర్డర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు కదా, కింద వచ్చేసరికి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్లోనే కొంచెం లెంతీగా ఉన్నటువంటి బోర్డర్ అనేది ఇక్కడ కంటిన్యూ చేశారు. బ్లూ కలర్ పింక్ కలర్ కాంబినేషన్కి సేమ్ అంటే గ్రేప్ కలర్ కాంబినేషన్తో ఉండే విధంగా కొంచెం బ్రైట్గా కనిపించే కలర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ యాడ్ చేశారు. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. కలర్ఫుల్గా ఇచ్చారండి బోర్డర్ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది సారీ. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ గ్రేప్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. ప్లస్ 1 సైడ్ మాత్రం గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ కొంచెం గ్రీనిష్ మిక్స్ చేస్తూ ఇచ్చారనమాట, గ్రీన్ కలర్ కూడా మిక్స్ చేస్తూ. 1315 రూపీస్ మేడం. ఇది 1350 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ షిఫాన్ జార్జెట్. షిఫాన్ జార్జెట్ సారీ అండి. ఇది వచ్చేసి మనకి సాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది కింద పార్ట్ అంతా కూడా. పైన పార్ట్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్, అంటే హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అనమాట. పళ్ళు పార్ట్ అండ్ సారీ మొత్తం కూడా ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది. దీనిపైన మనకి వైట్ కలర్తో ఒక డిఫరెంట్ ప్రింట్ టైప్లో తీసుకున్నారు. అలాగే మనకి ఇక్కడ పింక్ కలర్ అనేది యూస్ చేశారు. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇట్లాగే అన్ఈవెన్గా ఉన్నటువంటి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది, కానీ కలర్స్ అనేది మాత్రం మనకి చేంజ్ చేస్తూ వచ్చారు. ఇంతకుముందు మనం పింక్ కలర్ చూసాం కదా, ఇక్కడ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్, తర్వాత ఆరెంజ్ కలర్, ఆ తర్వాత పీచ్ కలర్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్తో ఉండే విధంగా సారీ మొత్తం కూడా హాఫ్ పార్ట్ అంతా కూడా చక్కగా స్కర్ట్ బోర్డర్ టైప్లో మనకి డిజైన్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, కలర్ కాంబినేషన్ షేడెడ్ మాత్రం సేమ్ ఉంటుంది. కాకపోతే మనకి బ్లౌజ్లో పైన పింక్ కలర్ ఉంటుంది, కింద వచ్చేసరికి మనకి పీచ్ కలర్ వచ్చే విధంగా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ మనకి కలర్ఫుల్గా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ శారీస్ ఏంటంటే కంఫర్టబుల్గా ఉంటాయి, డైలీ వేర్కి ఐరన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అలాగే హ్యాండ్ వాష్ కూడా. ఇది టోటల్ శారీ మనకి ఇలా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ 815 815 రూపీస్కి దుప్యానా పట్టు
దూపియానా పట్టు సారీ ఇది వచ్చేసి మనకి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సారీ మొత్తం కూడా మనకి పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక కాంట్రాస్ట్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు. మొత్తం గోల్డ్ కలర్ కాంబినేషన్ బేస్ ఉంటుంది. దాంట్లో మనకి యాంటిక్ జరీ కలర్ కాంబినేషన్ అండ్ సపోటా కలర్ మిక్స్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుందండి. సారీ బోర్డర్స్ చూసినట్లయితే కనుక సారీ బోర్డర్స్ పైన అంతా కూడా మనకి స్మాల్ సైజ్ డిజైన్ ఉంటుంది. ఆ తర్వాత సపోటా కలర్, సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ 3 కలర్స్ వేరియేషన్ చూపిస్తూ మనకి బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఇక్కడ మనం పైన ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ అనేది ఈ సారీకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే గోల్డ్ కలర్ లైన్స్ అంటే బాక్సెస్ మోడల్లో ఉంటుందన్నమాట. సారీ మొత్తం మనకి ప్లెయిన్ ఉంటుంది. ప్లెయిన్లోనే మనకి బాక్సెస్ మోడల్ ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్, మనం వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా సారీలో కూడా డిజైన్ మిస్ చేశారు కానీ మిడిల్ పార్ట్లో మనకి వర్క్ అంటే బ్లౌజ్ మొత్తం కూడా మనకి వర్క్ చేశారు. సపోటా కలర్ అండ్ గోల్డ్ కలర్తో మనకి కాంట్రాస్ట్గా ఆల్టర్నేట్గా ఉండే విధంగా మిడిల్ పార్ట్ అంతా కూడా మ్యాంగో డిజైన్ అండ్ లోటస్ డిజైన్ వచ్చింది. సారీలో ఎలాంటి బోర్డర్ అయితే ఇచ్చారో సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ని మనకి బ్లౌజ్ పార్ట్లో 2 సైడ్స్ కూడా కవర్ చేశారు. సారీ మొత్తం మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 2500 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జైపూర్ సారీ వర్క్ సారీ, డిజైనర్ సారీ. జైపూర్ వర్క్ డిజైనర్ సారీ అండి. మొత్తం సారీ అంతా కూడా మనకి సంపంగి కలర్ కాంబినేషన్ ఉంటుంది. కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ ఇది. సారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి సర్కిల్స్ టైప్ డిజైన్ ఇచ్చారనమాట. అది కూడా గోల్డ్ కలర్ జరీ కలర్ కాంబినేషన్ తీసుకుని మధ్యలో అంతా కూడా మిర్రర్తో మనకి ఫినిషింగ్ అనేది ఎక్కువ చూపించారు. మొత్తం విత్ కుందన్స్తో మనకి మొత్తం సారీ అంతా కూడా ఇదే గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ ఫుల్ సారీ కంటిన్యూ అవుతుంది. అలాగే బోర్డర్స్లో కూడా మనకి మొత్తం కూడా లైట్ సంపంగి కలర్ కాంబినేషన్ గోట్ వర్క్ అనేది డిజైన్ చేస్తూనే మధ్యలో మనకి మిర్రర్ వర్క్ కూడా ఇచ్చారు విత్ కుందన్స్తో. 3 సైడ్స్ కూడా కామన్గా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. దీంట్లో కలర్స్ ఉంటాయండి? కలర్స్ ఉండవు మేడం, ఇది సింగిల్ పీస్ డిజైనర్ సారీ కాబట్టి ఓన్లీ 1 పీస్ మాత్రమే అవైలబుల్ ఉంది, కలర్స్ లేవు. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? ఓకే, బ్లౌజ్కి వచ్చేసి మనకి నెక్ పార్ట్ ఇచ్చారు ఆల్రెడీ. శారీలో ఎలాంటి బోర్డర్ అయితే ఉంటుందో అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూ మధ్యలో మనకి ఒక మిర్రర్ వర్క్తో సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసి చిన్న చిన్న బుటీస్ కూడా యాడ్ చేశారు. ఇది మనకి బ్లౌజ్ పార్ట్. మనకి కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే కనుక శారీలో ఎక్కువ మనకి గోల్డ్ కలర్ అనేది ఎలివేట్ అవుతుంది కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2655 రూపీస్. 2655 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది గీతాకృష్ణ, ఇంకొకటి వచ్చేసి మనకి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటాయి. అంతేకాకుండా మనకి కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉందండి గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ షిఫాన్ జార్జెట్ సారీ. ఇది షిఫాన్ జార్జెట్ సారీ. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి. ఒక గ్రేయిష్ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు పార్ట్ ఇచ్చేసి దానిపైన మనకి బ్లాక్ కలర్తో మొత్తం కూడా మ్యాంగో క్రీపర్ ఇచ్చారనమాట. ఇది 1 మీటర్ పళ్ళు ఉంటుంది. మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక ఒక డిఫరెంట్ ఫ్లవర్ షేప్ సర్కిల్లోనే మనకి పెటల్స్ లాగా వచ్చే విధంగా మనకి బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ సారీ మొత్తం కూడా మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి డిజైన్ అంతా కూడా. ఇది మనకి 2.5 మీటర్స్లో వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్లో వచ్చే విధంగా డిజైన్ చేశారండి ఈ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా. అదే మనకి పైన షోల్డర్ పార్ట్లో కూడా ఇచ్చారనమాట. అంటే సారీ మొత్తం కూడా మనం ఎప్పుడు రెగ్యులర్గా చూసే ఏంటంటే కింద మాత్రమే మనకి డిజైన్ ఇచ్చేసి వదిలేస్తూ ఉంటారు స్కర్ట్ బోర్డర్లో. ఇది దీనికి ఆపోజిట్గా తీసుకున్నారు. పైన మనకి డిజైన్ ఇచ్చేసి కింద అంతా కూడా మనకి కొంచెం డిఫరెంట్ కలర్ క్లాసిక్ కలర్స్ కాంబినేషన్తో ఒక కొంచెం లైన్స్ వైజ్గా వచ్చే విధంగా ప్రింట్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? ఓకే, అంటే ఇక్కడ మనకి డిజైన్లో ఎల్లో కలర్ అనేది మిక్స్ ఉంది కదండి. సో ఈ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారనమాట. 965 రూపీస్. ఓన్లీ 965 రూపీస్కి ఈ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఎథనిక్ ఫ్యాన్సీ సారీ. ఇది ఎథనిక్ ఫ్యాన్సీ సారీ. ఇది పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఉంటుందండి సారీ మొత్తం కూడా. ఈ సారీ పైన మనకి జరీనే కానీ ఇది వచ్చేసి మనకి యాంటిక్ జరీ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. మధ్యలో అంతా కూడా మనకి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసి 2 సైడ్స్ బోర్డర్స్లో కూడా మనకి ఒక టర్నింగ్ క్రీపర్ అనేది యాడ్ చేశారు. 1/4 మీటర్ పళ్ళు అయినా కూడా మంచి బ్రైట్గా వచ్చింది. అలాగే మనకి ఇక్కడ యాంటిక్ కలర్ కాంబినేషన్ బోర్డర్సే యాడ్ చేశారు 2 సైడ్స్ కూడా. పైన వచ్చేసరికి మనకి కొంచెం స్మాల్ సైజ్ బోర్డర్ ఉంటుంది. కింద వచ్చేసరికి దీనికన్నా కొంచెం లెంతీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. కొంచెం పిరమిడ్ స్టైల్లో ఉంటుంది. మొత్తం సారీ అంతా కూడా పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ పైన యాంటిక్ జరీతో ఇదే డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. దీనికి బ్లౌజ్ సేమ్ కలర్ ఇచ్చారు, ప్లెయిన్ ఇచ్చారు.
కానీ మంచి బ్రైట్ కలర్ అండి. ఈ టైప్ ఆఫ్ కలర్స్ అన్నమాట ఏ కలర్ ఉన్న వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ 1300 మేడం ఇది. 1300 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నక్షత్ర ఫ్యాన్సీ సారీ ఇది. నక్షత్ర ఫ్యాన్సీ సారీ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది సారీ మొత్తం కూడా. ఇది వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ లాగా 2 ఇంచెస్ కడ్డీ బోర్డర్ ఇచ్చారండి. మొత్తం సారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ అనేది ఎక్కువ ఎలివేట్ అవుతుంది. అలాగే సారీ మిడిల్ పార్ట్లో చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్తో మనకి సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా దట్టు మనకి బ్లూ కలర్ షేడ్ మీద వచ్చే విధంగా ఇచ్చారనమాట. వన్ సైడ్ ఎడ్జ్లో హ్యాంగ్ అయ్యే పార్ట్లో వచ్చేసి మనకి గోల్డ్ కలర్ బాల్స్ డిజైన్ కూడా వచ్చింది. ఇది వచ్చేసి మనకి మొత్తం సారీ అంతా కంటిన్యూ అవుతుందండి. ఈ సారీకి మెయిన్ ఏంటంటే కింద ఉన్నటువంటి బోర్డర్ ఇది ఒకటే సారీలో మనకి వీవింగ్లోనే గోల్డ్ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్తో తీసుకున్నారు. బ్లూ కలర్లో మిక్స్ అయ్యే విధంగా గోల్డ్ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి బిగ్ సైజ్లో మనకి బంచెస్ ఇచ్చారు. ఈ బంచెస్ కూడా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. మంచిగా చక్కగా అంటే ఒకటే టైప్ ఆఫ్ ఫ్లవర్ షేప్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి ఫ్లవర్స్ తీసుకున్నారు. బ్లూ కలర్ క్రీపర్ వర్క్ ఇదే గ్యాప్ అంటే మొత్తం కంటిన్యూ వచ్చే విధంగా మనకి ఈ థ్రెడ్ వర్క్తో ఉన్నటువంటి బంచెస్ అనేది డిజైన్ చేశారు స్కర్ట్ బోర్డర్ లాగా. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ అంటే ఎంబ్రాయిడరీ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ అనేది మనకి మిస్ చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్స్ తీసుకున్నారు. 1655 రూపీస్ మేడం ఇది. 1655 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డిజైనర్ సారీ అండి. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ మనకి చాందిని డిజైనర్ సారీ. ఓకే, ఇది వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ గ్రీన్ కలర్ షేడ్ వచ్చిందండి. సీ గ్రీన్ కలర్ కాంబినేషన్. మనకి పళ్ళు పార్ట్ చూసినట్లయితే వన్ సైడ్ క్రాస్గా మనకి 1 మీటర్ పళ్ళు వచ్చే విధంగా క్రాస్గా ఒక 2 ఫ్యాబ్రిక్స్ అనేది ఇక్కడ డివైడ్ చేశారు. ఈ 2 ఫ్యాబ్రిక్స్ జాయింట్ వచ్చే చోట మనకి ప్యాచ్ వర్క్ అనేది యాడ్ చేశారనమాట. పిటాయి వర్క్ ఇచ్చారు. ఇక్కడ మనకి క్రీమ్ కలర్ మీద గోల్డ్ కలర్తో ప్రింటెడ్ లైన్స్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. శారీ మొత్తం కూడా మనకి ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్. అది కూడా మనకి టోటల్ అంతా కూడా పైన ప్లెయిన్ ఉంటుంది. కింద బోర్డర్ దీనికి మెయిన్ అండి. మొత్తం ఇంతకుముందు మనం 2 కలర్స్ వేరియేషన్ చోట ఏదైతే మనం ప్యాచ్ వర్క్ చూసామో అదే టైప్ ఆఫ్ ప్యాచ్ వర్క్ని మనకి కింద బోర్డర్లో యాడ్ చేశారు. మెయిన్ బోర్డర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది గోల్డ్ కలర్ బోర్డర్. ఈ బోర్డర్ వచ్చేసి మనకి కామన్గా 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మరి ఇంత కలర్ఫుల్గా ఉన్నటువంటి ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. నెక్ పార్ట్స్ ఇచ్చేసారా? ఓకే, 2 సైడ్స్ కూడా మనకి నెక్ పార్ట్స్ ఇచ్చారండి. ఆల్రెడీ క్రీమ్ కలర్ కాంబినేషన్ మనకి పళ్ళులో యాడ్ చేశారు కాబట్టి అదే కలర్ కాంబినేషన్ అనేది మనకి ఇక్కడ 2 సైడ్స్ నెక్స్ట్లో ఇచ్చారు. 1 సైడ్ వచ్చేసి మనకి టోటల్ సారీ మెయిన్ బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవే బోర్డర్స్ని మనకి 1 సైడ్ కంటిన్యూ చేశారు. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1915 రూపీస్ మేడం ఇది. 1915 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే కొండబాబు గారు, గీతాకృష్ణలో ఉన్న ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడ తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.